స్థలం లేదు. మరి చలి పరిస్థితిలో గదిలేని పసిబిడ్డకి గది ఎవరయ్యారు? పశువుల తొట్టి. పశువులు తొట్టుకుంటే ఆ గోడలే గది గోడల మాట. అర్థమైందండి? కప్పు ఎలాగ పశువులు కప్పుకుందగా పశువుల తొట్టి కప్పు, అది మాట వెట్ట కలగటానికి. కాబట్టి ఇది మరియమ్మ క్రిస్మస్. ఏ క్రిస్మస్ అండి? మరియమ్మ క్రిస్మస్. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. దేవుని స్తోత్రం. ఇది మరియమ్మ క్రిస్మస్ జరిగింది. ఇంకో 7 ఉందండి మన చేతిలో. ఇంకో 2 ఏడులు ఉన్నాయి, వదిలేసాం. చదవండి 7వ వచనం. మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే పుట్టాడు. ఒకరు కనక్కర్లేదా అండి? ఆయన స్వయంభూవుడు. ఆది నేనే, అంతమో నేనే. తన్ను తానే అనే పదం రిక్తునిగా గురించి ఉపయోగిస్తారు, కానీ రిక్తునిగా చేసుకోవడమే కాదు, తన్ను తాను పుట్టాడు. ఒకరు కనక్కర్లేదు ఆయన్ని. యేసయ్య క్రిస్మస్. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. ఓకే, ఇక్కడ యేసయ్య క్రిస్మస్ అయింది, ఇక్కడ మరియమ్మ క్రిస్మస్ అయింది. మరి ఇంకో 7 ఉంది, చదవండి. కట్టడను వివరించుదును, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని అన్న. ఇక్కడ యెహోవా క్రిస్మస్. హల్లెలూయా, యెహోవా కన్నాడు, మరియమ్మ కంది, తన్ను తాను 3-7 వచనాలే. ఎంత సింపుల్ గా ఉన్నాయి తెలుసా క్రిస్మస్. క్రిస్మస్ ఏంటంటే గల్బిలి చేసుకుని రిఫరెన్స్ చూడక్కర్లా. 3-7లో క్రిస్మస్. 7 ఏంటో తెలుసా మీకు? సంపూర్ణ సంఖ్య. 7 ఆత్మలు గలవాడు, 7 దీపస్తంభాలు, 7 శ్రమలు, ఇంకేంటండి 7 నక్షత్రాలు, ఎన్నో ఉన్నాయి 7 మీద. తెలుసుగా మీకు? కాబట్టి 7లో మరి పుట్టుకిచ్చాడు 3 ఏళ్ళు. అసలు ఎందుకు కన్నాడు? ఏమండి, ఒక ఆయన సినిమా కవి రాశాడు, లాక్ కవి. పువ్వెందుకు పుడుతుందంటే గుడిలోనో జడలోనో ఉండాలట. మరి ఎందుకు కన్నాడు? ఇంకా సామెతల్లో చెప్పాడు, ప్రతి వస్తువును దాని పని మీద నిర్మిస్తున్నాడట. ఎందుకు కన్నాడో 6వ వచనంలో చెప్తున్నాడు. మన సోనియా గాంధీ గారికి ఉంది, ఏమని? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. రాజశేఖర రెడ్డి గారికి ఉండేది మన జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలని. అలాగే చంద్రబాబు నాయుడుకు ఉంది, లోకేష్ గారు కావాలని. దేవుడు అనుకుంటున్నాడట ఒక ఆలోచన. ఎందుకని? స్వార్థం కోరుకునేవాడు దేవుడు కాదు. అందుగురించే అబ్రాహాంకి నీకు వాగ్దానం ఇచ్చి, అబ్రాహ్మా నీ ఒక్కగాని బిడ్డ మీద తీసుకొచ్చి నాకు బలి, నీ సంతానం ద్వారానే అంటే మురిసిపోతున్నాడు. నా సంతానం ద్వారానే ప్రజలందరిలో గ్రేట్. ఎవరికైనా భిక్ష ఎవరి వలన? నా సంతానం ద్వారా. నా సంతానం అంటే అనుకునే పరిస్థితి ఎవరికి? ఏమండి, అబ్రాహాం పరిస్థితి. ఎన్నిసార్లు వాగ్దానం చేశాడు, కానీ ఇన్నిసార్లు వాగ్దానం చేసిన పిల్లల పుట్ల చానాలు. ఏదో తతంగం జరిగింది, ఆఖరి కథ. చివరికి శారద ద్వారా సంతానం వచ్చిన తర్వాత అల్లారు ముద్దులు పెట్టుకొని పెంచుకుంటే నీవి కుమారుణ్ణి బలి అన్నాడు. తీసుకొచ్చి కాలు చేతులు కట్టేస్తే కుర్రోడు గించుకోడు, తండ్రి కూడా వెనకడిగేది లేదు. మధ్యలో అడిగాడు, తండ్రి కట్లున్నాయి, నిప్పులు ఉన్నాయి, బలి పశువు ఏదా? యెహోవా ఈరే అనుకుంటూ వెళ్ళిపోయారు. ఏమని? కత్తి వచ్చేటప్పుడు అబ్రాహ్మా ఆగన్నాడు. దేవుని స్తోత్రం. తమాషా, 3 క్రీస్తు పుట్టుకలు 7వ వచనంలో వచ్చినాయి. చెప్తుంది ఏంటో తెలుసా? మనం ఎందుకు చెప్పాం? అబ్రాహాం కథకి ఏం సంబంధం? అబ్రాహాం కథకి ఏం సంబంధం అండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన జాడ చూడి వచ్చితిమి అని వచ్చారు. మరి యూదులు రాజు అయ్యాడా? ఎవరు వచ్చారు? అలాగా ఎవరు వచ్చారండి? జ్ఞానులు. దేవుని స్తోత్రం. ఎవరు? జ్ఞానులు. మరి రాజుగా వచ్చిన వాడు రాజు అయ్యాడా? ఈ జ్ఞానులు మధ్యలేని పని ఏంటో తెలుసా? వాళ్ళకి సగమే తెలుస్తుంది. మరి జ్ఞానిగా రాజుగా వచ్చిన వాడు రాజు అయ్యాడా? రాజు అవ్వలేదు. అయ్యాడా? రాజు అయితే సిలువ ఎందుకు వేస్తారు?
సిలువేశారు కదా, ఎలక్షన్లో ఓడిపోయాడు కదా. బరబ్బా కావాలా, యేసు కావాలా? కనీసం ఖైదీని విడుదల చేసే పద్ధతిలో కూడా నీచమైన నికృష్టంగా ఓడిపోయాడు. నీతిమంతుని నిరాకరించి, పరిశుద్ధుని నిరాకరించి నరహంతకుణ్ణి కోరుకున్న లోకం ఇది. అంతకుముందు వారం రోజుల క్రితం ఓసన్నా ఓసన్నా, మరి జనం ఏమైపోయారో. జనం జైలు కొడితే మోసపోక ఏసైనే ఎత్తి కుదిరేశారు. మనకంటే అంతకంటే ఎక్కువేమే కాదు, మర్చిపోవద్దు. ఏమండి? కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే, ఈ ఓడిపోయిన యేసయ్యను నాగల నక్కలుగా ఈ పంతా దున్నేసి మేకలేసి కొట్టేసి ఊసేస్తే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని, అది ఇప్పుడు గెలిచాడు. ఎక్కడ? ప్రేమతో ప్రాణమును అర్పించావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించు, సూర్యుని ఎదుట వీరులు నా తలంపులు నీ తలంపులు వంటివి వీరుడట. సూర్యుని ఎదుట వీరులు ఎలా వివరించారండి? ఎర్ర సముద్రంలో ఒక యుద్ధం చేయకుండా వచ్చిన వాళ్ళందరినీ వచ్చినట్టే ముంచి పడేశాడు అంతే. ఏమైనా యుద్ధం చేశారా? ఒక బాణం వేశారా? ఒక కత్తి పట్టుకున్నారా? ఎవరు? సూర్యుని ఎదుట వీరులు కాదు. ఇప్పుడు యోగ్యత పొందాడు. ఇతడు మీ రాజు, ప్రాణం పెట్టిన రాజు కావాలి కానీ ఓట్లు లేకపోతే ఇల్లు తగల పెట్టి చంపేసేవాళ్ళు మనకెందుకండి? ఇప్పుడు ఉన్నోళ్ళంతా అటువంటి వాళ్ళే. ఇతడు మీ రాజు, ఆయన అందుకే కన్నాడంట, యుగ యుగాలు పరిపాలించాలట. దానియేలు గ్రంథంలో చెప్తాడు, మానవ పరిపాలన అంతమైపోతుంది. ఒక మహా విగ్రహము కనబడింది. ఏంటి ఆ విగ్రహము? తలేమో బంగారం, తర్వాత వెండి, తర్వాత ఏంటండి? ఏమని? ఎత్తడి, కాళ్ళు ఎత్తడి గల మట్టి, ఇనుము, చేతి సహాయం లేని రాయి వచ్చింది అంటున్నాడు. ఇది దైవరాజ్యం. ఈ చేతి సహాయం లేని రాయ ముందల కాళ్ళ మీద పడితే బొమ్మ మరేంటి విగ్రహం పడిపోయింది. దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పొడి చేస్తే గాలి వచ్చింది. ఏమైందండి? మొత్తం అంతా చెత్తలా ఎగిరిపోయింది. ఈ రాయి భూతలమంతా నిండిందంట. దేవుడి రాజ్యం వస్తుంది. మానవ పరిపాలన అది విగ్రహం సాదృశ్యము. నెబుకద్నెజరు పరిపాలన బంగారము. ఆయా లెక్కలు ఉన్నాయి వాటికి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకు అది అవసరం కాదు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, మరి దేవుడి రాజ్యం వస్తుంది. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్నీ. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే వెతికి వెతికి వెళ్తాడు, చంపాడండి. ఎవరిని? శిశువుల్ని. అవునా? వెతికి వెతికి మరియమ్మ వెతికిందంట స్థలం కోసం. మరియమ్మ వేసేది ఏం కావాలి? స్థలము. అంతా వెతికినట్టు జ్ఞానులు వెతికారంట, గొల్లలు వెతికారంట, దేవదూతలు వెతికారంట ఎవరికి చెప్పాలని. ఆ రాత్రి వేళ మందను కాసుకుంటున్న గొర్రెల కాపరులకే చెప్పారు. అవునండి? కన్నికలను వెతికాడంట దేవుడు. పరిశుద్ధమైన కన్నిక ఎక్కడుంది అని వెతికాడట. కాబట్టి ఇన్ని వెతికిలాటలో మనల్ని మొదటే చెప్పాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అన్నీ మీకు. ఇడ్లీ కొన్నోళ్ళకి సాంబార్ ఫ్రీ అంటే సాంబార్ కావాలని గిన్నె పట్టుకెళ్తే పోతారండి? ప్రతి వాళ్ళు అడగడం, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, ఇంజనీర్ పాస్ అవ్వాలని అడుగుతారు. కానీ నా కుమారుడు దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు, నీ సన్నిధికి రావాలయ్యా ప్రార్థన చేసి ఏడ్చి తర్వాత అడిగితే తప్పనిసరిగా అది ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఓకే, రీజన్. ఇక్కడ ఒక ఆయన ఏడుస్తున్నాడు, నా కుమారుడా నా కుమారుడా నీకు బదులుగా నీకు సరిపోతే ఎంత? ఎవరైనా చెప్పగలరా? ఇందాక మనం చదివిన గ్రంథంలో వచ్చింది, నా ఇంట పుట్టిన, నా ఇంట వివాహితుడు నన్ను తన్నిటికు మడిగా నెత్తిను. చదివారా? 41వ కీర్తనలో ఉందా మాట? అవునండి. మరి ఎవరు అనుకున్నారు? నీకు బదులుగా నేను చనిపోవాలంటున్నాడు. ఎవరో తెలిసి అతను తల్లుడితో పాపం చేసిన వ్యక్తి. ఇంకా ఎవరైనా చెప్తారో పేరు? అతను ఎవరండి? అతను చచ్చిపోయిన వ్యక్తి ఎవరు? ఏడ్చిన వ్యక్తి దావీదు. చచ్చిపోయిన వ్యక్తి ఎవరండి? అబ్షాలోం. అబ్షాలోం తల్లులతో అంటే పిన్నమ్మ పెద్దమ్మలతో. ఓకేనా? దావీదు భార్యలు అందరూ అడగాల, తెలుసుకోవాలని కుళ్ళు కుళ్ళు అడగాల.
దావీదు కూడా. పోనీ బతికితే బతకనివ్వట్లేదు, పదవి దొరికింది కదా, తండ్రి పదవి దొరికింది, తరిమేశాడు. సంపేవాడు లేకుంటే పిలక పట్టుకున్నాడు, విపరీతానికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ దుర్మార్గుడిని విపరీతానికి వెళ్ళినప్పుడు పట్టుకుంటే కింద గాడి వెళ్ళిపోయింది, బాణం పెట్టి కొట్టేశాడు. వార్త వచ్చింది ఏమనండి, అప్పుడు నా కుమారుడా అక్షరమా, నా కుమారుడా అక్షరమా, నీకు బదులుగా నేను చనిపోతాను. దేవుడు కూడా ఎంతో లోకాన్ని ప్రేమించి ఏమండి మన బదులు ఆయన తన కుమారుణ్ణి, సొంత కుమారుని వెనకీయకుండా ఇచ్చిన వాడు. దావీదుకే అంత ప్రేమ ఉంటే చెడిపోయిన వాడు, దుర్మార్గుడి పట్ల తను తరిమేసేవాడు, చంపడానికి వచ్చిన పట్ల తన కళ్ళుని పాడు చేసిన ఆ దుర్మార్గుడి పట్ల అంత ప్రేమ ఉంటే దేవుడు ఎంతో ప్రేమించి నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడి ప్లాన్లు చాలా అనంతం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు. కానీ ఇంకో యాంగిల్, సైకిళ్ళు, మనం మోటార్ సైకిల్ కానీ సైకిల్ ఓసలు చూస్తాం చూస్తారు చక్రంలో, పోనీ ఏ బండి అయినా కమ్మిలన్నీ కలిసి ఒక చోట కలుస్తాయి. అలాగే యాజకుడు లోకపాపను మోయి దేవుని గొర్రె పిల్ల, అర్థమైందండి. ఏలయనగా మనకు శిశువు పుట్టిను, మన శిశువు అన్ని యాంగిల్లో చూస్తాయండి. ఒక యూదుల రాజు ఒకటే కాదు, జ్ఞానులు కొంత వెర్రితనమే. కాబట్టి ఇక్కడ లోకపాపము దేవుని గొర్రె పిల్లగా నెరవేరింది కానీ రాజుగా అవ్వలేదు. అదే చెప్తున్నాడు. 6వ వచనం చదవండి, కీర్తనలు 6వ వచనం చదవండి త్వరగా. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆశ్రయునిగా చేస్తున్నాను. అదండి ఎందుకు కన్నాడండి, సియోను పర్వతం మీద రాజుగా అవ్వాలి. యేసయ్య చివరిలో ఏమండి 40 రోజులు కనబడిన తర్వాత ఏమన్నాడు, దేవదూతలు ఏమన్నారు, యేసు ఎలాగెళ్ళాడో అలాగే ఎక్కడికి, సియోను పర్వతం మీదకి వస్తారు, 1000 దేవదూతలతో వస్తాడు, రాజుగా అప్పుడు వస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అర్హత పొంది 1000 నిజమైన రాజులతో గొర్రెగా వెళ్ళాడు. లోక పాపలు మోయు దేవుని గొర్రె పిల్ల వచ్చేటప్పుడు రాజుగా సింహంలో వస్తున్నాడు. అది మర్మం. దేవుని స్తోత్రం. ఇప్పుడు వచ్చిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు, పేదవాడిని కనికరించి దేవుడు అలా చేశాడా, ఎక్కడున్నాడంట. మళ్ళీ 6వ వచనం ఫిలిప్పీలో చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, అదండి దేవుడితో సమానంగా ఉన్నవాడు. వస్తే అతను విలువే పోతుంది. దేవుడితో సమానంగా ఉన్నవాడు ఎక్కడికి రావాలట, మానవ పరిపిలతానికి సియోను పర్వతం మీదకి రావాలంట. విలువ తగ్గించుకోవడమే. దేవుడితో సమానంగా ఉన్నవాడు, అర్థమైందండి. దేవుడితో సమానంగా ఉన్నవాడు సియోను పర్వతం మీద రాజావారు. ఇంకో 6 ఉంది, లోకాసువార్త 6. వారక్కడ ఎందుకు ఇచ్చారు, వారక్కడ అనే పదం అక్కడ ఉండొచ్చా ఉండకూడదా మీరు ఒకసారి ఆలోచించండి అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. వారక్కడ అనే పదం రాయొచ్చా, అక్కర్లేదు. ఆమె ప్రసవ దినములు నిండిని కనుక ప్రసవించిన అనొచ్చు, ఆమె ప్రసవ దినములు నిండిన అనొచ్చు. అక్కడ ఏముంది, వారక్కడ అనే పదం ఎందుకు ఇచ్చారు తెలుసా. మనం ఏం చూస్తున్నాం, టాలీ సియోను పర్వతం మీద రాజుగా వస్తున్నాడు, దేవుడితో సమానంగా ఉన్నవాడు. వారు అక్కడ అనేది స్థలం గురించి ఇచ్చాడా లేదా, అవును స్థల ప్రాముఖ్యత ఉందా లేదా, 6వ వచనంలో ఉందా. వారు అక్కడ అంటున్నాడు, అక్కడ సియోను పర్వతం అంటున్నాడు, ఇక్కడ దేవుడితో. ఓకేనా, దేవుని స్తోత్రం. ప్రసవ దినములు నిండి అంటే పిండం ఉంటుందా, శిశువు ఉంటాడా. ప్రసవ దినాలు 9 నెలలు నిండి అంటే పరిపూర్ణ శిశువు ఉంటాడు. పరిపూర్ణ శిశువు వచ్చేసాడు, అర్థమైందండి. ఎక్కడున్నాడు, అక్కడ దేవుడితో మహిమలో ఉండేవాడు, మలమూత్ర విసర్జన చేసుకుంటూ ఎక్కడున్నాడు, పొట్టలో ఉన్నాడు. తర్వాత సిలువేశారు, ఇప్పుడు సియోను పర్వతం మీదకి వస్తాడు. దేవుని స్తోత్రం. ఓకేనా, 7 6 అయింది. 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు, చదవండి, పొలంలో ఉండి రాత్రి వేళ మంద అంటే మన పిల్లలు కుటుంబం అండి, రాత్రి అంటే గచ్చి దినాలండి. ఈ సీరియల్ స్త్రీ పురుష ఆరాధన. స్త్రీ పురుష ఆరాధన అంటే మనం చూస్తున్నాం. ఎందుకంటే వద్దంటారు స్త్రీ పురుష ఆరాధన. మా దేవుడు ఆరాధనలో దాంట్లో ఉంటే అంటుంది, నూనెతో నా తల అభిషేకం ఉంటుంది. నువ్వు ఎక్కడుంటావో, నువ్వు ఏది చూస్తావో అది అయిపోతావు. అందుగురించి యాకోబు ఏం పెట్టాడు, ఏమండి ఆ తీగలు తీసుకొచ్చి ఏమంటే శుభ్రం తీసుకొచ్చి కట్టాడే లేదా, అది వస్తుంది తప్పనిసరిగా.
కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? రాత్రి వేళ మందన కాయాలి, చూడుము భూమిని చీకటి కమ్ముతుంది. మళ్ళీ ఇంకో ఎందో వచ్చిన పిలిపిలో మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విజయ చూపి తన మందను కాసుకున్నాడు. హల్లెలూయా, ఎక్సలెంట్ గా కలిసి దానికే సరిపోతాయి సపోర్ట్. నేను ఏది చేసినా అలా చేస్తా. క్రిస్మస్ ఇటువంటివే 6-7 ఉన్నాయి, ఏమన్నా బోర్డు ఉన్నాయి ఇలాగా. కాబట్టి మోషే అంటే ఇక్కడ సౌలా అంటాడు. 11 కుంది పొదగట్లేదంటే ఇక్కడ కూడా ప్రకాశంతో సౌలు కింద పడ దర్శనం అలా కలుస్తాయి. ఏదైనా స్త్రీ పురుషులు ఒకరినొకరు హత్తుకుంటారంటే యేసు తన భార్యను చేర్చుకున్నాం. అవ్వాదములు సిగ్గెరక్కుంటారంటే యేసు తన భార్యను ఎరక్కుండేను. అర్థమైందండి? ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించినంటే అక్కడ గాఢ నిద్ర కలగజేసాడు. ఈయన ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడంటే నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో అన్ని కలుస్తాయి. దేవుని స్తోత్రం. రాత్రి వేళ మందను మనం కాసుకుంటే సరిపోతుందా? యెహోవా పట్టణము కాపాడిన ఎల్ల కావులకాయ వారి ప్రయాస. అవునా? అందుగురించి ఎంతో వచ్చిన కీర్తనలో నన్ను అడుగుమో, ఏమన్నాడు? నన్ను అడుగుమో, జనములు నీకు స్వాస్థ్యంగా. కాపరు కావాలా లేదా జనం? అవునా? జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. భూమి దిగంతం వరకు సొంతుగా స్థలం కూడా కావాలి. దేవుని స్తోత్రం. అవునా? ఓకే, 10వ వచనానికి వెళ్ళిపోతాం. 9 కొద్దిగా మితిమీరిని అనే అర్థం వస్తుంది. నాకు ఎక్సలెంట్గా ఉండదు, అందుకు చదువులు 10వ వచనం అన్నీ కలుస్తాయండి. డౌట్, నో డౌట్. అక్కడి నుంచేనండి. రాజులారా వివేకులైండి, భూపతులారా. ఏంటి బోధ అంటే ఇక్కడ 10వ వచనానికి రండి. లోకాసు వార్తలో అయితే ఆ భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము ఇది. బోధ. వారు భూపతులారా బోధ నుండి అంటే విను ముందరా, ఏ రోజుగా కలవరపడిపోక. బోధ విను ముందరా, కలవరపడి చంపేయడానికి వచ్చాక. భూపతులారా బోధ నుండి, రాజులారా వివేకులైండి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము ఇది. అది మరి ఇక్కడ ఫిలిప్పీలోకి వెళ్ళాలి 10కి. భూమి మీద ఉన్న వారిలో ప్రతివారి మోకాలు, ప్రజలందరికీ ప్రతివారి మోకాలు యేసు నామమున. దేవుని స్తోత్రం. యేసు నామము సువార్త. ప్రజలందరూ, ప్రతి ఒక్కరు, భూమి మీద భూపతులు. అర్థమైందండి? ప్రజలందరి కోసము 10వ వచనం వచ్చింది. 11వ వచనం వర్షిప్ అండి, ఆరాధన. చదవండి 11వ వచనం. దావీదు పట్టణం నుండి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన. చాలా విలువైన వచనం అండి. ఈయన ప్రభువైన. ఈ పదాలు అక్కడ ఉంటాయేమో చూడండి 11వ వచనంలో. 11వ వచనం చూడండి. ఫిలిప్పీ 11. ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుడి మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు. 3 వచ్చేసినాయి. యేసు క్రీస్తు ప్రభు. అక్కడ ఏమన్నాడు? ఈ 3 పదాలు ఉపయోగించాడు లేదా? ఈయన ప్రభు అయినా క్రీస్తు. ఓకే, క్రీస్తు అని యేసు అని అనొచ్చుగా. అక్కడ యేసు అని వచ్చినా కలిసిపోద్ది. క్రీస్తు ప్రభు అనే పదం కూడా. హల్లెలూయా. అంత ఏమంటే మర్మాలు ఇంకెన్ని ఉన్నాయో తెలుసండి. నాకేమన్నా మర్మాలు ఇంకా ఉంటాయని బాధపడతా. దేవుని స్తోత్రం. ఇంకో 11వ వచనం ఉంది ఇక్కడ. ఆరాధన. ప్రభు నాలుగుతో ఒప్పుకోవడం అంటే ఏంటి? స్తుతించడము. ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటే రాజుగారు పుట్టాడు, సాగిలిపోడు, నమస్కారం రండి మనల్ని సురించిన రారాజు సన్నిధిని చేరు. అది మాట అండి. ఇక్కడ 11వ వచనం చూడండి కీర్తనల గ్రంథంలో. మళ్ళీ భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వండుచు. అది ఆరాధన. ఇంగ్లీష్లో అయితే లార్డ్ 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 క్లియర్గా ఉంటుంది. ఇంగ్లీష్లో యెహోవా అంటారు, లార్డ్ అంటారు. ఇది ఆరాధన. భయభక్తులు కలిగి ఆరాధన చేయాలి. ఎందుకంటే దావీదు పట్నం మహారాజు గారి ప్రభు అయిన క్రీస్తు పుట్టాడు, ఆయనకు మనం సాగిలా పడాలి. యేసుక్రీస్తును ప్రభువుగా నాలుగుతో ఒప్పుకోవాలి. నాలుగుతో ఒప్పుకోవడం కూడా ఆరాధనే. దేవుని స్తోత్రం. 12వ వచనాలు జాగ్రత్తలు. దానికి ఇదేమీ కానవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి. ఏంటంట? ఎందుకంటే ఆనవాలు. ఇంకో 12వ వచనం చదవండి కీర్తనలో.
కుమారుని ముద్దు పెట్టుకునుడి. ముద్దు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ శిశువుని పట్టుకోవాలి. దాన్ని ఏ కుమారుని పట్టుకోవాలి? ఏలయనగా మనకు శిశువు అమ్మాయి ఎందుకు వస్తుందమ్మా నవ్వు? ఇందా నుంచి దాకా నవ్వుకుంటున్నాం. అమ్మా మీద పడతావు ఎందుకు అమ్మాయి మీద? నీకు బైబిల్ లేదా? అదేం పద్ధతి అమ్మా? దానికి ఇదే నీకు ఆనవాలు. ఏంటది? ఏమని? కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు మనకని. ఎందుకని? ఒకసారి రచయిత నాకు అనిపిస్తుంది, ఒకసారి ఇది కార్యమో అనిపిస్తుంది. నాకు చాలా డౌటింగ్ ఉంది. మా పాస్టర్ గారు అన్నారు, నీకు రక్షణలో నడపడం, నేను 500 మందికి అప్పుడు సంఘం, ఇప్పుడు 10,000 మంది అయ్యారు. నేను రక్షణలో నడపడం ఈ 500 మందికి నేను రక్షించిన దాంతో సమానం ఆయన అన్నాడు. అంత డౌట్లు అడిగామండి. ఏమండి? కాబట్టి ఒకవేళ డౌట్ అనుకుంటారేమో, ఏలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు 2 సార్లు చెప్పాడు. ఎందుకంటే కుమారుడే పరలోకం ఎత్తాడట. వేదం చెప్తుంది, హిందువుల వేదం. అందుగురించే తలకొరివి పెడతాడు. ఇప్పుడు పిల్లలు లేరు, ఎలాగా? నిన్ను కుమారుడు తీసుకెళ్తాడు. ఏ కుమారుడు? యేసు అనే కుమారుడు పరలోకము వెళ్ళాలి. దేవుని స్తోత్రం. కుమారుడు ద్వారానే పరలోకం వెళ్తాను వేదం చెప్తుంది, అది హిందూ వేదం. అది కూడా నెరవేరుతుంది ఏ రకంగా అయినా. పాప పవిత్రార్థం పవిత్ర రక్తమాంశాత్, అది రక్తం పునిదాన ఆడమగా కలగకుండా, అందుకే పవిత్ర రక్తం చిందించడం కోసం వచ్చాడు, రక్తం చిందించాడు. యోగ్యత ఇటు రాజుగా ఉండటానికి. అబ్రాహాముకి అయితే ఆపాడు, ఇక్కడ ఆపేవారు ఎవరు లేదు, బలి అయిపోయింది. దేవుని స్తోత్రం. అర్థమైందండి? ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకుంటే దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి. జాగ్రత్త అండి, ఆయన కుమారుని ముద్దుకు పెట్టుకోబోతు త్రోవ తప్పి నశిస్తారన్న పదం కూడా ఉంది. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, బిస్మిల్లా చేస్తారు, పవిత్రం అంటారు, ఆరాధన చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ కుమారుని ముద్దు పెట్టుకోరు. అర్థమవుతుంది మీకు? హిందువులు ఉన్నారు, అన్నీ చేస్తారు కానీ కుమారుని ముద్దు పెట్టుకోరు. ఎన్ని వివేకానందలైనా అన్నీ అయినా సరే. కాబట్టి ఎలా ఉండాలో 12వ వచనము పిలిపిలా ఉంటాడు. ప్రియులారా, భయముతోనూ వణుకుతో మీ సొంత రక్షణను శిశువు పొత్తుగుడ్డలు. ఎందుకంటే జాగ్రత్త అండి, శిశువుని ఎలాగా కేర్ చేయాలి? పొత్తుగుడ్డలు ఎందుకని? కేర్. అర్థమవుతుందండి? ఎలా పట్టుకోవాలి? మెడ కింద తలకాయ పట్టుకోవాలి. నడుం కింద పెట్టేసి వదిలేసినా మెడకాయ ఇరిగిపోద్ది. ఎంత జాగ్రత్త, ఎంత దుష్టుడైనా సరే శిశువు దగ్గరికి వస్తాడు కదా, జాగ్రత్తగా పట్టుకోవాలి. అని దుష్టుడు కాబట్టి ఇలా లేకపోతే చెయ్యి ఇరిగిపోతే, కాలు ఇరిగిపోతే ఎలా పట్టుకొని జాగ్రత్తగా రాబో చచ్చిపోతాడు. అవునా కదా? అలాగ భయముతో వణుకుతో మీ సొంత రక్షణ ప్రియులాడు. ఎందుకని? అక్కడ ముద్దు. ఈ ప్రియుడే ఈ శిశువు. దేవుని స్తోత్రం. వాక్యం అనే పాల చేత రక్షణ విషయంలో ఎదగమని కూడా క్లియర్గా ఉంది మరి ఒక చోట. ఓకేనా? ఇంకేమి ఏం కలిపి 9 కదా. ఇక్కడ ఏంటంటే పరలోకం ముందు ఉన్నా కానీ, భూమి ముందు వెళ్ళే కానీ, భూమి కింద ఉన్నాయి కానీ అంటే పరలోకంలో ఉన్న దేవదూత భూమి మీదకి వచ్చింది. హద్దు దాటుట, మితిమీరుట. హద్దు దాటిందండి. ఎవరొచ్చారు? పరలోకం నుండి దేవదూత వచ్చింది. అర్థమైందండి? అదే పదం చూసుకోండి. కాబట్టి భూమి కిందే కానీ, భూమి పైనే కానీ, అంటే పైనుంచి దేవదూత వచ్చింది. కొండను పగల కొట్టినట్టు అంటే హద్దు దాటడం. ఇది ఒక్క వచనమే కాదు, చాలా 9 వచనాలు చూసాం కాబట్టి హద్దు దాటుట అనేది. దేవుని స్తోత్రం. మితిమీరిన స్థితి. మితిమీరితేనే కొండ పగులుతుంది, ఊరికనే పగలదు. దేవుని స్తోత్రం. సరే, ఇన్నే అయిపోయినాయండి. ఒకట్లు చూడండి. ఒకట్లు చెప్పలేదు ఏంటంటే అంటే కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉండదు కాబట్టి చెప్పాను. మీకు కలుస్తాయి మాత్రం కలుస్తాయి. చూడండి, అన్ని జనులు ఎలా గలంతు చేసిరి, ప్రజలు ఎలా అర్థమైన దాని మీద ఎందుకు ప్రేరేపణ? ఇది ప్రేరణ. ఎందుకు ప్రేరణ అంటే కైసురు ఐగుస్తు వలన ప్రేరణ. ఇక్కడ రాజుగారు ఆజ్ఞిస్తే ప్రేరణ వస్తుంది. లోకంలో పుకార్ల వలన కూడా ఈ క్రైస్తవులు కలిపేసుకుంటున్నారు అని వాళ్ళు ప్రేరేపణ చేస్తున్నారు, మన మీద కక్ష కడుతున్నారు. ప్రేరణ. ఇక్కడ మనం ఏం ప్రేరణ చేస్తామంట? క్రీస్తునందు హెచ్చరిక, వాక్యంలోని హెచ్చరిక చేత మనకు ప్రేరణ వస్తుంది. ఇక్కడ 2వ వచనము ఒక్కదాని అందే, ఒక్క భావమే, ఒక్కని మనసే కలిగి ఉండి ఒక్కమాత్మ కలిగి ఉన్నట్టు వారు కట్లు తెంపుతాము. అక్కడ కట్టు, ఇక్కడ జనసంఖ్య 140 కోట్లలో చిలకల దోను కూడా ఉంటుందా ఉంటుందా లేదండి? ఓకే, ఐక్యత. 3వ వచనం కూడా బాగుంటుంది.
చూడండి 3వ వచనం కీర్తనలో చదవండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా ఏం చేస్తున్నారండి? విరోధంగా అన్నప్పుడు ఫిలిప్పి 3లో ఏముందో రెడీగా చూడండి. ఇది సమాధానం. కక్ష కక్ష చేతనైనా వృధా అతిశయం చేత కానీ నీకెందుకంత పొగరా? ఏమండి? యెహోవా మీదనో అభిషిక్తుని విరోధంగా అంటే కక్ష వృధాస్యాలు వద్దు. ఒకరికంటే ఒకరు యోగ్యుడిగా ఎంచుకొని వినయ మనసు గలవారే. యేసు కూడా మనల్ని స్నేహితులుగా చూస్తాడు, సమానంగా చూస్తున్నాడు. మీరు రాజులే, నేను రాజునే. అర్థమైందా? ఇక్కడ 3వ వచనం చూడండి. లోకాల ప్రతివాడు చదవండి. అందరూ ఏ సంఖ్యది ఉందా? అక్కడ 3వ వచనంలో ఉందా? ఏ సంఖ్యని ఉందా? ఆ సంఖ్య ఉంది తెలుసుగా. ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడదో అందరూ ఆ సంఖ్యలో రాయబడటానికి వెళ్ళాలి. జీవ గ్రంథంలో నీ పేరున్నదా, నీ పేరున్నదా అనే పాప ఉంది చూసారా? అందరూ ఆ సంఖ్యలో రాయబడటానికి వెళ్ళాలి. నిలవరైన పట్నం మనకి ఇక్కడ లేదు. ఏమని? కాబట్టి ప్రతి రాజు భార్యను బతుకుంటగానే చచ్చిపోయాడు. అర్థమైందా? కాబట్టి నిలవరైన పట్నం మనకి ఇక్కడ లేదు. ప్రతివాడు తన పట్టణానికి వెళ్ళాలి. 4వ వచనము సొంత కార్యాలే కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలంటే ఆకాశం ముందు చూచున్న వాడు నవ్వుచున్నాడట. ఇక్కడ చూడటమే, అక్కడ చూడటమే, ఇతరులను చూడటం. యేసేపు దావీదు పేర్లే ఉన్నాయి ఇక్కడ 4వ వచనానికి. యేసేపు దావీదు ఎవరు తెలుసండి? ఇతరులను చూసి, అన్నలను చూసి ఫిర్యాదు ఎవరు చేశాడు? తండ్రికి చేశాడు. గొలియాతు సవాల్ చేస్తే ముందుకెళ్ళిపోయాడు, ప్రాణానికి తెగించారు దావీదు. దావీదు దగ్గరికి అప్పులేడు, ఎన్ని కష్టాలు పడిన వాళ్ళందరూ వచ్చారు తెలుసా మీకు? ఎప్పుడు ఇతరుల బాధలు చూసేవారు యేసేపు, దావీదు. ధాన్యం ప్రపంచాన్ని అంతటికి అందించాడు ఎవరు? యేసేపు. దేవుని స్తోత్రం. ఇతరుల కార్యాలు చూసేవాళ్ళు. క్రీస్తేసుని కలిగిన ఈ మనసును మీరును 5వ వచనం. క్రీస్తేసుని కలిగిన ఈ మనసును మీరును. ఇక్కడ ఏంటంటే క్రీస్తేసుని కలిగిన మనసును ఆయన వలన గర్భం కాకపోయినా ఆ అమ్మాయిని చేర్చుకొని పక్కనే ఉండి నిందపడకుండా చూసుకుంటూ వెళ్ళి తన గోత్రంలో పేరు రాశాడు. దేవుని స్తోత్రం. ధర్మము నెరవేర్చుట అనేది 5వ వచనంలో ఉంటుంది, లేదా ఉద్ధరించుట అనేది 5వ వచనంలో. ఇక్కడ ధర్మం నెరవేర్చి ఉద్ధరించడం ఏంటంటే కోపడుతున్నాడు యెహోవా. కాబట్టి అండి 12 వచనాలు చెప్పుకున్నాం. 12 3 36 చదవటానికే 30 నిమిషాలు అయిపోతుంది. అర్థమైందండి? బోధ కూడా వచ్చింది. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి.